వాట్ ఈస్ సురక్షిత్? ఎవరు పెట్టారు యాక్చువల్గా పేరుని? ఈ పేరు వచ్చి మా గ్రాండ్ ఫాదర్తో నాకు పెట్టింది. శోభన్ బాబు గారేనా? అవును, శోభన్ బాబు గారే నాకు ఈ పేరు పెట్టింది. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆయన విజన్ నాకు వచ్చి హీ సెడ్ ఐ షుడ్ బికమ్ అ డాక్టర్ అని చెప్పి. సో ఇన్ అ వే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఇన్ దట్ విజన్. సురక్షిత్ భలే పేరు పెట్టారండి. చాలా చాలా ఎంత బాగుందంటే లైక్ దానికి యాప్ట్గా మీ డాక్టర్ అంటే సురక్షితంగా ఉంచుతారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ చేస్తారు, ఇలాంటిదన్నీ దానికి తగ్గట్టుగానే మీరు డాక్టర్ అయ్యారు. ఎస్. పేరు పెట్టినందుక లేకుంటే మీకు కూడా అనిపించింది అవ్వాలని? ఐ థింక్ చిన్న వయసులో నుంచి అట్లాగే ట్యూన్ చేసి పెట్టచ్చు అని చెప్పచ్చు. అట్లాగే తాతగారు ఎప్పుడు చెప్తారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదవాలి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మా ఫాదర్ కూడా డాక్టర్ అయిన వల్ల నాకు కొంచెం ఈజీ ట్రాన్సిషన్గా ఉంటుంది. సో తాతగారేమో అసలు నో వన్ కెన్ ఫర్గెట్ హిమ్, శోభన్ బాబు గారు అనగానే. బట్ ఆ తర్వాత ఆయన ఎక్కడెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, ఆయన వారసులు ఎవరో తెలియదు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాలేదో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా మిమ్మల్ని ఇలా ఇటువైపు కూడా తీసుకెళ్ళాలి అనేది? యాక్చువల్లీ అందరూ చెప్తారు శోభన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీని వచ్చి స్ట్రిక్ట్గా ఎవరు మూవీస్ లోపల వెళ్ళకూడదని చెప్పి, కానీ అట్లాంటి రూల్స్ మనకి ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ ఏంటంటే మనం వి సీ హౌ మచ్ హీ హెస్ స్ట్రగల్డ్ త్రూ అవుట్ ద ఇయర్స్. వచ్చి మీరు వచ్చి షోకి అడుగానే చూస్తారు, కానీ బట్ బిహైండ్ ద స్క్రీన్ ది అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ద హార్డ్ వర్క్ హీ హెస్ డన్ టు బీ అట్ దట్ లెవెల్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఎగ్జాక్ట్లీ. సో వీ ఆల్ డిసైడెడ్ వీ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఎవరినైనా మనం పలకరించినప్పుడు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనే ఒక మాట ఉంటుంది కదా. సో అలా మీరు డాక్టర్ అయ్యారు, ఆ తర్వాత యాక్టర్ అవ్వాలని అనిపించలేదా మీకు? నాకు చాలా టైమ్స్ ఐ గాట్ ప్రపోజల్స్. అంటే నా 10th స్టాండర్డ్లో నుంచే నాకు బాగా ప్రపోజల్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా మూవీస్లో ఏదైనా ఆపర్చునిటీస్ కానీ, లాట్ ఆఫ్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అడిగారు, కానీ నెవర్ జస్ట్ క్లిక్డ్. ఎప్పుడు క్లిక్ అవ్వాల. సో మీరే వద్దనుకున్నారు? ఎస్, ఇన్ అ వే వీ హ్యావ్ సెడ్ నో. పేరెంట్స్ కూడా అసలు నో కంపల్షన్ ఎప్పుడు లేదు మనకి. వాళ్ళు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే చెప్తారు. ఇట్స్ వెరీ ఓపెన్ ఇది అనమాట మనకి, ఆప్షన్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అబౌట్ కిడ్స్, మీ ఫ్యామిలీ? మాకు వచ్చి 2 daughters అండి. వన్ ఇస్ 10 years old, ది అదర్ ఇస్ 4. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సన్విక్ష అండ్ సమన్వి. ఓ, ఈ పేర్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మై సెల్ఫ్, నేనే పేరు సెలెక్ట్ చేశాను. అందరికి ఇలా ఎస్ 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 ఏంటలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అనమాట. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు. అందరు ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేసి ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? yes, mostly he has only suggested the names for all the grandchildren. ఓకే. సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు మీరు? హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే when he passed away I was doing my 11th 12th standard అనమాట. లాంగ్ టైం బ్యాక్. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes, no, I was very young when he passed away. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. షుడ్ బి క్వైట్ హ్యాపీ. ఎస్, ఆఫ్ కోర్స్. హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అస్. మనం ఏం చేసినా కూడా హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అస్. ఫస్ట్ వచ్చినా కూడా హీ సే చాలా బాగుంది మా అని. హీ యూస్ టు బి ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఎంత బిజీ అయినా కూడా హీ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ ఎవ్రీ వీక్. అందరు ఇంటికి వెళ్తారనమాట మన, ఎందుకంటే బికాస్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. హీ యూస్ టు గో అరౌండ్ ఎవ్రీ వన్స్ ప్లేస్ ఒక 1.5-2 hours స్పెండ్ చేసి అందరితో మాట్లాడి యూస్ టు గో యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్. సో ఎప్పుడు తాతగారు అంటే ఐ ఓన్లీ యూస్ టు సీ హిమ్ యాజ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ ఈవెన్ నో హూ. ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్, ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? we never used to watch movies at home. అయ్యో, అసలు మూవీస్ అనేది you వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా
ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన అది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. ఏంటా యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి, ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? No, he has never asked us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు ఓన్లీ తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు. ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్. మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో, వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ, ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే, ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ హీ హాజ్ నెవర్ ఎన్కరేజ్డ్ ఎనీవన్ ఆల్సో టు గెట్ ఇన్ టు మూవీస్. బట్ మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు, ఎంత హీ హాజ్ వర్క్డ్ ఫర్ దిస్ అని చెప్పి. ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అందరూ వచ్చి ఎవ్రీవన్ కెన్ బికమ్ అన్ యాక్టర్, బట్ ఎవ్రీవన్ కెన్ నాట్ బికమ్ అ శోభన్ బాబు. సో అంత ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ బెటర్ అట్ వాట్ యూ కెన్ డూ, యూ వర్క్ ఆన్ దట్ అనేది ఇస్ వాట్ వీ థాట్. ఆల్ ద గ్రాండ్ చిల్డ్రన్, everyone is doing very well in their own friends and And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.